తప్పించుకొని చూసే రక్షక తంత్రాలు. ఒకటి స్వైరకల్పన. స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం. వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికత మరచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడం. స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం. అంటే వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికత మరచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడం. ఉదాహరణకు, పోటీ పరీక్షలకు ఏమాత్రం చదవని విద్యార్థి తాను ఐఏఎస్ సాధించినట్లు ఊహించుకోవడం. స్వైరకల్పనలో అంటే వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికతను మరిచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడం. పోటీ పరీక్షలకు ఏమాత్రం చదవని విద్యార్థి తాను ఐఏఎస్ సాధించినట్లు ఊహించుకోవడం. ఇది స్వైరకల్పన. ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తించుట. ప్రతిగమనం అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తించుట. పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థి చిన్న పిల్లల వలె ఏడవటం. మరో ఉదాహరణ, తనని ఉద్యోగంలో నుంచి తీసేసిన వ్యక్తి తన భార్య దగ్గరనో, తన కూతురి దగ్గరనో, తన కొడుకు దగ్గరనో బోరుమని ఏడవటం. ప్రతిగమనం అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తించుట ప్రతిగమనం అంటారు.